అనేది విషవాయువులు ఎక్కువైపోయినాయి. వాటితో పాటుగా రకరకాల వ్యాధులు అనేవి రాబోతున్నాయి. మనకు తేలినటువంటి చాలా రకాల వ్యాధులకి కొత్త కొత్త ఏమంటారు వ్యాక్సిన్స్ మనం తీసుకొని మన బాడీ లోపలికి కొత్త వ్యాక్సినేషన్ మన బాడీలోకి పంపించుకొని చాలా ఆర్గాన్స్ ని ఖరాబ్ చేసుకొని కరోనా వ్యాక్సిన్ నాటికి తీసుకున్న తర్వాత ఎంతో మంది చాలా వ్యాధులతో చిన్న చిన్న వ్యాధులు వచ్చినా కూడా తట్టుకోలేక చనిపోయిన సందర్భాలు చాలా ఉన్నాయి. సో కాబట్టి ముందుగానే ఏదైనా వ్యాధి వచ్చాక మనం ఆలోచించకుండా ముందు జాగ్రత్తగా మనం మన బాడీలో ఇమ్యూనిటీ పవర్ని పెంచుకోగలిగితే ఎలాంటి వ్యాధినైనా నివారించుకోవచ్చు. ఎలాంటి వ్యాధి రాకుండా ఉండడానికి మన దగ్గర ఉన్నటువంటి సప్లిమెంట్స్ ఏమన్నా ఉన్నాయా అనే దాని గురించి ఒకసారి మీరు చెక్ చేసినట్లయితే మన వెస్టేజ్ కంపెనీలో చాలా వండర్ఫుల్ ప్రోడక్ట్స్ అనేవి రావడం జరిగింది. చాలా వరకు మనం ఇమ్యూనిటీ ప్యాక్ అనగానే అందరం అనుకుంటాం అలోవెరా, ఆమ్లా ఈ రెండింటిని ఇమ్యూనిటీ ప్యాక్ లో తీసుకుంటాం. ఇంతకంటే బెటర్ ప్రోడక్ట్స్ కూడా మన వెస్టేజ్ లో ఉన్నాయి అన్న విషయం చాలా మంది మర్చిపోతా ఉన్నారు. సో ఇందులో చాలా మంచి ప్రోడక్ట్స్ ఉన్నాయి సార్. అందులో నేను ఈరోజు సీబక్తాన్ గురించి చెప్పాలనుకుంటున్నాను. చాలా మంది వాడుతూ ఉండుంటారు, బట్ అయినా కూడా ప్రయత్నం మనం సరైన పోషకాలు తీసుకోవట్లేము. ఇంకొకటి హైదరాబాద్ లో ఉన్నటువంటి వాళ్ళకి వెదర్ కండిషన్స్ డిఫరెంట్ గా ఉంటాయి కాబట్టి ఎక్కువ ఇమ్యూనిటీ పవర్ ని కోల్పోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఇమ్యూనిటీ పవర్ ని పెంచుకోవడానికి సంబంధించినటువంటి మంచి కూరగాయలు తీసుకుందామా అన్నా కూడా దాంట్లో ఎక్కువగా రసాయన ఎరువులు రసాయన ఫెర్టిలైజర్స్ వాడుతున్నారు. అవి తీసుకోవడం కన్జ్యూమ్ చేయడం వల్ల కూడా మన బాడీ లోపలికి ఏదో ఒక విధంగా విష పదార్థాలు మన శరీరంలోకి వెళ్ళి మన ఇమ్యూనిటీ పవర్ ను దెబ్బతీస్తూ ఉన్నాయి. అదేవిధంగా స్వచ్ఛమైన గాలి తీసుకున్నామంటే ప్రతి ఇంటికి 1-2 బైక్ కానీ కార్ కానీ వాటి నుంచి వెలువడేటువంటి కార్బన్ మోనాక్సైడ్ వాతావరణంలో చాలా ఎక్కువగా వచ్చి ఓజోన్ పొరను కూడా దెబ్బతీస్తుంది. ఓజోన్ పొరని దెబ్బతీసేటువంటి కార్బన్ మోనాక్సైడ్ మన శరీరం పైన ప్రభావం చూపిస్తా లేదా ఒకసారి ఆలోచించండి. అదేవిధంగా తాగే నీరులో కూడా కలుషితం అయిపోయింది. ఎంతవరకు మనం బోర్ నుంచి వాటర్ తీస్తున్నాం, ఆ తీసినటువంటి వాటర్ కూడా చాలా రకాల కెమికల్స్ ఎక్కువగా వస్తున్నాయి. అంటే వాటర్ పొల్యూట్ అయిపోయింది, ఎయిర్ పొల్యూట్ అయిపోయింది, అదేవిధంగా మనం తీసుకునే ఆహార పదార్థాలు కూడా పొల్యూట్ అయిపోయినాయి. వీటన్నిటి వల్ల మన శరీరం లోపలికి వస్తే ఉంటాయి కాబట్టి వాటి నుంచి వచ్చేటువంటి చిన్న చిన్న ఎఫెక్ట్స్ కానీ మన శరీరం తట్టుకోలేని స్థితిలో ఉన్నప్పుడే వచ్చేటివే రోగాలు, వ్యాధులు. వాటిని నివారించుకోవడం కోసం మనకు సంబంధించి న్యాచురల్ గా ఫుడ్స్ ఏమైనా ఉంటే వాటిని న్యాచురల్ ఫుడ్స్ తీసుకోమని చెప్తారు. బట్ న్యాచురల్ గా మనకు అంత ప్యూర్ ఫుడ్స్ దొరకట్లేవు కాబట్టి బెస్ట్ గా ఉండేటువంటి సప్లిమెంట్స్ ఏమైనా ఉంటే మీరు యూజ్ చేయొచ్చు అని చెప్పి చాలా మంది ఫిజిషియన్స్ చెప్తూ ఉంటారు. చాలా మంది మన ఫ్యామిలీ డాక్టర్స్ ఉంటే కూడా వాళ్ళు చెప్తుంటారు మంచి ప్రోడక్ట్స్ వాడండి, చాలా మంచి ఆహార పదార్థాలు తీసుకోండి, ఫ్రెష్ గా ఉన్నటువంటి తీసుకోండి, ఇలాంటి మీరు పండించుకొని తీసుకోండి అని చెప్పి చాలా మంది చెప్తుంటారు. అవకాశం మనకు లేదు కాబట్టి ఒకవేళ ఉన్న వాళ్ళు యూజ్ చేసుకోండి, లేనటువంటి వాళ్ళు మన బాడీలో ఇమ్యూనిటీ పవర్ ఎక్కువగా ఇమ్యూనిటీ పవర్ పెరగాలి. మన వెస్టేజ్ ప్రైమ్ కేటగిరీలో ఉన్నటువంటి ప్రైమ్ అంటే చాలా ముఖ్యమైనటువంటి కేటగిరీలో ఉన్నటువంటి సప్లిమెంట్ ఒకటండి, ఇది సీబక్తాన్. సో సీబక్తాన్ అనే ఫ్రూట్ ఒకసారి మీకు డిస్ప్లే చేస్తున్నాను చూడండి. చాలా మంది ఎవరైనా రైతులు కూడా ఉంటే విలేజ్లలో ఉన్నటువంటి వాళ్ళు ఉంటే కూడా ఈ ఫ్రూట్ మనకు చాలా వరకు కనిపిస్తూ ఉంటుంది, ఫారెస్ట్ లో ఎక్కువ కనపడుతూ ఉంటుంది. ఇది బెర్రీ ఫ్రూట్ అంటారు, దీన్ని బెర్రీ జాతికి చెందినటువంటిది. ఎవరికైనా మీకు కనిపిస్తే వీటిని డైరెక్ట్ గా మీరు కన్జ్యూమ్ చేయొచ్చు. అంటే డైరెక్ట్ గా మీరు ఒక ఫ్రూట్ ని తినొచ్చు. అందులో చిన్నటి గింజ ఉంటుంది, ఆ గింజను తీసేసి మిగతా గుజ్జు లాంటి పదార్థాన్ని మీరు తీసుకున్నట్లయితే చాలా రకమైన పోషకాలు మనకు వస్తూ ఉంటాయి. సో ఇది ఒకసారి మీకు క్లియర్ గా మీకు కనిపించేలా చూస్తాను. ఈ సీబక్తాన్ అనేది ఇప్పుడు వాడుకలో లేసాటిది ఒక 1400 సంవత్సరాల క్రితం నుంచి వాడుతున్నారు. బట్ మనకు వెస్టేజ్ లో 20 సంవత్సరాల క్రితం నుంచి మన వెస్టేజ్ నడుస్తుంది. ఇందులో సీబక్తాన్ అనే ఒక సప్లిమెంట్ ఉందన్న విషయం కూడా ఈ రోజు వరకు కూడా ఇక్కడ ఉన్నటువంటి కొంతమందికి తెలవకుండా వచ్చాను నేను అనుకుంటున్నాను. సో అంటే పురాతన కాలంలో ఉన్నటువంటి చాలా ఆరోగ్యానికి సంబంధించినటువంటి వాటిని మన వెస్టేజ్ ఆర్గనైజేషన్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ అథారిటీ వాళ్ళు
నిగూఢంగా దాన్ని పరీక్షించి తీసుకొచ్చి వాటిని చాలా రకాలుగా ఫిల్టరింగ్ చేసి చాలా ప్యూర్ గా 100% గ్యారంటీతో తీసుకొచ్చి మనకి ఇవ్వడం జరుగుతూ ఉంది. అంటే చూడండి, మన వెస్టేజ్ యొక్క మీనింగ్ గతంలో పురాతన కాలంలో ఏవైతే ఆహార పదార్థాలు తీసుకుని ఏవైతే వాడారో వాటిని మళ్ళీ వెలికి తీయడమే వెస్టేజ్ యొక్క గొప్పతనం. వెస్టేజ్ ఉన్నటువంటి ప్రోడక్ట్లు కూడా చాలా పురాతన కాలంలో అంటే చరక మహర్షి వాడినటువంటి, అంటే ఆయుర్వేదిక శాస్త్రాన్ని పరిచయం చేసినటువంటి చరక మహర్షి రాసిన పుస్తకంలో ఉన్నటువంటిది ఇది ఒక సీబక్ అనే ఒక ఫ్రూట్. 400 సంవత్సరాల క్రితం నుంచి వాడుతున్నటువంటి ప్రోడక్ట్ ని మనకు క్యాప్సూల్స్ రూపంలో తీసుకొచ్చారు. ఎంత అదృష్టం ఒకసారి ఆలోచించారు. బెర్రీ ఫ్రూట్స్ అనేది దొరకదు చాలా వరకు. దొరికేటువంటి దాన్ని అంటే ఎక్కడ దొరికినటువంటి దాన్ని కూడా వెస్టేజ్ ఆర్గనైజేషన్ తీసుకొచ్చే క్యాప్సూల్ రూపంలో ప్రతి సామాన్యుడికి అందుబాటులో ఉండేలాగా, ప్రతి సామాన్యుడి యొక్క ఆరోగ్యాన్ని మెరుగుపరిచేలాగా తీసుకురావడం జరిగింది. అంటే దీన్ని అంటే వండర్ బెర్రీ అని చెప్పి అంటారు. వండర్ బెర్రీ అనడానికి ముఖ్య కారణం ఏంటంటే ఇందులో చాలా రకమైన విటమిన్స్ ఎక్కువ ఉంటాయి సార్. విటమిన్స్ ఏంటంటే విటమిన్ కే, విటమిన్ సి, విటమిన్ ఏ, విటమిన్ ఇ అండ్ బి కాంప్లెక్స్ ఎక్కువగా ఉంటాయి సార్ ఇందులో. దీనివల్ల యూజ్ ఏంటి అంటే చాలా వరకు విటమిన్స్ లోపం వల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. కాబట్టి ఈ యొక్క ఫ్రూట్ లో ఎన్ని రకాల విటమిన్స్ ఉంటాయి. కొన్ని రకాల ఫ్రూట్స్ తీసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆరెంజ్ తీసుకుంటే విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది, కానీ శ్రీపక్తంలో ఎన్ని రకాలుగా ఉన్నాయి అందుకే దీన్ని వండర్ బెర్రీ అని చెప్పి అన్నారు. సో అదే విధంగా దీంట్లో ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ కూడా చాలా ఉంటాయి సార్. omega-3, omega-6, omega-7 అండ్ omega-9 అంటే ఇట్లా 4 రకాలటువంటి ఒమేగా యాసిడ్స్ ఎక్కువ ఉంటాయి. ఎక్కువ మనం ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ ఎందులో చూస్తాము, ఫ్లాక్సీడ్ ఆయిల్లో చూస్తాం. అంటే ఫ్లాక్సీడ్ లో ఎక్కువ omega-3 ఉంటుంది అని చెప్పి మనం వింటూ ఉంటాం. అదేవిధంగా రైస్ బ్రౌన్ ఆయిల్ లో కూడా మనకు omega-3, omega-6 అనేది మనకు ఉంటుంది. అంటే మనం తీసుకునేటువంటి ఆహార పదార్థాలు చూడండి, మన రెగ్యులర్ గా వాడేటువంటి ప్రోడక్ట్లలో కూడా వెస్టేజ్ ఆర్గనైజేషన్ తీసుకొచ్చినటువంటి ప్రతి ప్రోడక్ట్ లో కూడా ఒకటి కంటే ఎక్కువగా బెనిఫిట్స్ ఉన్నటువంటి ప్రోడక్ట్స్ మన దగ్గర ఉన్నాయి. omega-3, omega-6 అనేది రైస్ బ్రౌన్ ఆయిల్ లో కూడా ఉంటుంది. అంటే ఆలోచించాలి, అంటే ఎంత మంచి ప్రోడక్ట్స్ మనకు వెస్టేజ్ ఆర్గనైజేషన్ తీసుకొస్తుంది ఒకసారి చూడండి. అదేవిధంగా మినరల్స్, ఐరన్, జింక్, మెగ్నీషియం కూడా అధికంగా ఈ ఫ్రూట్ లో ఉంటుంది. కాబట్టి దీన్ని వండర్ బెర్రీ అని చెప్పి చేసుకోవచ్చు. ఇది యూజ్ చేయడం వల్ల వచ్చేటువంటి బెనిఫిట్స్ ఏంటి అని అంటే ఎక్కువగా వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది. అంటే ఇమ్యూనిటీ పవర్ బాగా డెవలప్ అయితే మన బాడీ ఏ వ్యాధికి కానీ ఏ చిన్న ఇన్ఫెక్ట్ కానీ అటాక్ కాకుండా ఉంటుంది. అంటే ప్రతి చిన్న సమస్యను కూడా తట్టుకోగలిగేటువంటి శక్తి దాంట్లో ఉంటుంది. సో ఎందుకు చెప్తున్నామంటే రీసెంట్ గా మన ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు ఒరిస్సాలో అనుకుంటారు రైస్ బ్రౌన్ ఆయిల్ గురించి, అదేవిధంగా సీబక్తాన్ గురించి ఒక పబ్లిక్ మీటింగ్ లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఎందుకు చెప్పారు అంటే అంతరిక్షంలోకి వెళ్ళేటువంటి వాయువ్యంలో ఎవరైతే ఉంటారో, సైంటిస్ట్ ఎవరైతే ఉంటారో వాళ్ళు వెళ్ళేటప్పుడు స్పిరులినా తీసుకెళ్తారు అని చెప్పి మనం చాలాసార్లు చెప్పుకుంటాం. స్పిరులినాతో పాటుగా సీబక్తాన్ కూడా వాళ్ళు తీసుకుని వెళ్తారు. ఈ విషయాన్ని నరేంద్ర మోడీ గారు కూడా పబ్లిక్ మీటింగ్ లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మీరు చాలా వరకు సీబక్తాన్ మీరు వాడండి అనే విషయాన్ని కూడా మనకు మోడీ గారు పబ్లిక్ మీటింగ్ లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. రీజన్ ఏంటంటే ఇది తీసుకోవడం వల్ల, ఈ సీబక్తాన్ తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే బ్లడ్ ప్రెషర్ అంటే రక్తం ముదురు వర్ణంలో ఉండేటువంటి రక్తాన్ని పలచబడేలాగా చేస్తూ ఉంటుంది. రక్తం బ్లడ్ ప్రెషర్ని తగ్గిస్తుంది. బ్యాడ్ కొలెస్ట్రాల్ ఏమైనా ఉన్నా కూడా దీన్ని రిమూవ్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. అదేవిధంగా రక్తపోటు రాకుండా, హార్ట్ అటాక్స్ రాకుండా ఉండడానికి కూడా ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది సీబక్తాన్ వాడడం వల్ల. సీబక్తాన్ తీసుకోవడం వల్ల ఇంకొక ఉపయోగం ఏంటంటే షుగర్ లెవెల్స్ ఎక్కువ ఉన్నటువంటి వాళ్ళు, గ్లూకోజ్ పర్సెంటేజ్ బాడీలో ఎక్కువ ఉన్నటువంటి వాళ్ళు కూడా ఈ బెర్రీ ఫ్రూట్స్ సంబంధించినటువంటి సప్లీస్ మనం వాడినట్లయితే మనకు షుగర్ లెవెల్ కూడా కంట్రోల్ చేసేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా మహిళల్లో వచ్చేటువంటి మోనోఫేజ్ సమస్య ఏదైతే, ఆ మోనోఫేజ్ సమస్య వచ్చినప్పుడు చాలా మందికి పెయిన్స్ ఎక్కువ వస్తుంటాయి. అంటే బాగా బ్యాక్ పెయిన్ లాంటివి కానీ,
చాలా ఇబ్బందికర పరిస్థితుల్లో ఉంటారు. సో అంత భయంకరమైనటువంటి పెయిన్ కూడా తగ్గించేటువంటి ఈ యొక్క సిబక్తాన్లో ఉంటుంది. అదేవిధంగా హై ఎనర్జీ ఇచ్చేటువంటి ప్రోడక్ట్ ఇది. సిబక్తాన్ జస్ట్ ఇమ్యూనిటీ పవర్ కోసమే మీరు వాడాలి అనేలా కాకుండా ఇమ్యూనిటీ పవర్ తో పాటుగా ఎన్ని రకాల బెనిఫిట్స్ ఉన్నాయనేది కూడా ఒకసారి మనం చూసుకున్నట్లయితే ఈ ప్రోడక్ట్ ని మన ఫ్యామిలీలో మనం వాడచ్చు, మన కుటుంబ సభ్యులు కూడా వాడచ్చా అనే విషయాన్ని మనం ఒకసారి అవగాహన చేసుకోగలిగితే, సప్లిమెంట్స్ నాకు తెలిసిన ఫ్యామిలీలో మనం వాడితే సరిపోతుంది అని అనుకునే వాళ్ళు చాలా మంది ఉన్నాం. కాకుండా మన ఫ్యామిలీలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ఇవ్వాలి. మనం ఆరోగ్యంగా ఉండాలి, మన కుటుంబం ఆరోగ్యంగా ఉండాలనేదే వెస్టేజ్ ఆర్గనైజేషన్ యొక్క థీమ్. కాబట్టి అందరం ఆరోగ్యంగా ఉండాలి. ముఖ్యంగా మన ఫ్యామిలీలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ఇవ్వడానికి ప్రయత్నం చేయండి ఈ సప్లిమెంట్స్ ని. సో ఈ హై ఎనర్జీ ఇవ్వడానికి కారణం ఏంటంటే ఇందులో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది సార్. విటమిన్ సి ఎక్కువ ఉండడం అంటే మనం మామూలుగా విటమిన్ సి చింతపండులో చూస్తాం. చింతపండులో కంటే ఆరెంజ్ లో ఎక్కువగా ఉంటుంది విటమిన్ సి. ఆరెంజ్ కంటే ఆమ్లాలో ఎక్కువ ఉంటుంది. సో ఆమ్లా కంటే ఎక్కువగా విటమిన్ సి ఉన్నటువంటి ప్రోడక్ట్ ఏంటంటే ఫ్రూట్ ఏదంటే సిబక్తాన్ ఫ్రూట్. సో కాబట్టి విటమిన్ సి ఎక్కువగా ఉండేటిది అత్యధికంగా ఇప్పుడు మన వెస్టేజ్ ఆర్గనైజేషన్ లో ఉన్నటువంటి విటమిన్ సి ఎక్కువ ఉన్నటువంటి ప్రోడక్ట్ ఏంటంటే సిబక్తాన్ లో విటమిన్ సి ఉండడానికి కారణం ఏంటి? వ్యాధినిరోధక శక్తిని చాలా బాగా పెంచుతూ ఉంటుంది. కాబట్టి ఇది కంపల్సరీగా వాడే ప్రయత్నం చేయండి. ఎక్కువగా మైగ్రేన్ హెడేక్ ఉంటుంది చాలా మంది. మైగ్రేన్ హెడేక్ ఉన్నటువంటి వాళ్ళు కూడా ఈ సిబక్తాన్ క్యాప్సూల్ వేసుకోవడం వల్ల తలనొప్పిని తగ్గించుకోవచ్చు. ఇంకేంటంటే చాలా మంది మైకంలో ఎప్పుడు డిప్రెషన్ లో ఉంటారు. మైకం మీన్స్ డిప్రెషన్. ఎక్కువగా డిప్రెషన్ లో ఉంటారు. మనం పలకరిస్తే స్పందించకపోవడం ఇలాంటి సమస్యతో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఈ సిబక్తాన్ వాడడం వల్ల అది మైండ్ పైన కొంచెం పనిచేసి వాళ్ళు యాక్షన్ కి రియాక్షన్ ఇచ్చేటువంటి అవకాశం 100% ఉంటుందండి. సో చాలా వరకు ఎంఆర్ క్యాండిడేట్స్ అంటారు, అంటే మెంటల్లీ రిటైర్డ్, కొంచెం మానసికంగా ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళు కూడా ఈ క్యాప్సూల్ ఇచ్చినట్లయితే వాళ్ళు తొందరగా రికవర్ అయ్యే అవకాశం ఉంటుంది. అదేవిధంగా బాడీలో విష పదార్థాలు ఏవైతే ఉంటాయో, అంటే టాక్సిన్స్ ఏవైతే ఉంటాయో, ఆ టాక్సిన్స్ రిమూవ్ చేయడంలో కూడా ఇది చాలా బాగా ఉపయోగపడుతూ ఉంటుంది సార్. అంటే యాంటీ ఆక్సిడెంట్ గాను యాంటీబయాటిక్ గాను కూడా బాగా పనిచేస్తూ ఉంటుంది. సో అదేవిధంగా స్టామినా బిల్డింగ్, అంటే చాలా మంది స్టామినా బిల్డింగ్ అంటే మనం బలవంతులుగా మారాలి, అంటే శారీరకంగా బలంగా ఉండాలి అనుకునే వాళ్ళు కూడా ఈ సిబక్తాన్ వాడచ్చు. అందుకే ప్లేస్ లో వెళ్ళేటువంటి వాళ్ళకి ఫుడ్ ఉండదు కాబట్టి వాళ్ళు శరీరాన్ని కాపాడుకోవడం కోసం, శరీరం బలంగా ఉండడం కోసం స్పిరులినాతో పాటుగా సిబక్తాన్ యూజ్ చేయడం జరుగుతాం. సో కాబట్టి మనం కూడా నిత్యం మనం పని చేస్తూ ఉంటాం, నిత్యావసరాల కోసం మనం ఏదో ఒక పని చేస్తూ ఉంటాం. కాబట్టి ఆ పని చేస్తున్నప్పుడు మన శరీరం కూడా అలసిపోతూ ఉంటుంది. దానికి కావాల్సినటువంటి పౌష్టికాలు మనం ఇవ్వలేము. కాబట్టి ఈ సిబక్తాన్ క్యాప్సూల్స్ ని మనం యూజ్ చేసుకోవచ్చు. అది యూజ్ చేయడం వల్ల మన బాడీకి ఎక్కువ శక్తిని ఇవ్వడంలో ఉపయోగపడుతుంది. అదేవిధంగా మజిల్ మూమెంట్స్ కానీ, కొంతమంది ఫ్లక్చుయేషన్స్ అయితే ఉంటాయి, మజిల్ పట్టుకోవడం అట్లాంటి సమస్యలు ఉంటాయి. అట్లాంటి వాటిని కూడా ఇది రిలీఫ్ చేయడంలో ఉపయోగపడుతుంది. అదేవిధంగా నిద్ర సమస్య, చాలా మంది నిద్రలేమి సమస్యతో బాధపడుతుంటారు. నిద్రలేమి సమస్య ఉన్న వాళ్ళు కూడా ఈ క్యాప్సూల్ మనం తీసుకున్నట్లయితే నిద్రలేమి సమస్యను తగ్గించుకోవచ్చు. అదేవిధంగా గుండెకి సంబంధించినటువంటిది, రక్తనాళాల్లో రక్తం ప్రవహిస్తున్నప్పుడు ఆటుపోట్లు వస్తుంటాయి. ఆ ఆటుపోట్లు వచ్చినటువంటి కారణం ఏముంటుందంటే లిపోప్రోటీన్స్ ఎక్కువగా అందులో ఉంటుంటాయి. అదేవిధంగా కొలెస్ట్రాల్, అక్కడక్కడ కొవ్వు పదార్థాలు పేర్కోవడం వల్ల కూడా మనకు స్టక్నింగ్స్ అనేది ఏర్పడుతూ ఉంటాయి. అట్లాంటి వాటిని కూడా రిమూవ్ చేయడంలో ఇది బాగా ఉపయోగపడుతుంది. గుండె కండరాలు, అంటే గుండె సంకోచ వ్యాకోచాలు చేస్తున్నప్పుడు దానికి సంబంధించి కండరాలు బలంగా ఉండడానికి కూడా ఈ యొక్క సిబక్తాన్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. చాలా మంది చిన్న టెన్షన్స్ కే గుండె నొప్పి రావడం జరుగుతుంది. అంటే అలా గుండె తట్టుకోలేని స్థితికి వెళ్ళిపోతుంటుంది, అంత వీక్ గా ఉంటుంది. అలాంటి మజిల్స్ ని, అంటే హార్ట్ మజిల్స్ ని కూడా బలంగా చేయడం కోసం ఈ యొక్క సిబక్తాన్ అనేది ఉపయోగపడడం జరుగుతుంది. ఇందాక చెప్పినట్టుగా సిబక్తాన్ వాడితే డయాబెటిక్ పేషెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ సంబంధించినటువంటి షుగర్ లెవెల్స్ కంట్రోల్ చేయడంలో కూడా ఈ సిబక్తాన్ అనేది అది బెటర్గా ఉపయోగపడుతుంది. అదేవిధంగా చర్మానికి సంబంధించినటువంటి కూడా చాలా మందిలో వృద్ధాప్య ఛాయలు కనపడుతూ ఉంటాయి. అంటే ఫేస్ పైన ముడతలు పడడం,
లేకపోతే చిన్న ఏజ్ లోనే వాళ్ళు పెద్ద వ్యక్తిలాగా కనపడడం, ఇట్లాంటి సమస్యలు చాలా ఉంటాయి. అలాంటి సమస్య రాకుండా ఉండడం కోసం కూడా మనం సీబక్తాన్ని యూజ్ చేయొచ్చు. ఎందుకంటే ఒమేగా 7 అనేది ఇందులో ఎక్కువగా ఉంటుంది. ఒమేగా 7 ఎక్కువ ఉండడం వల్ల చర్మాన్ని కాంతివంతంగా చేస్తుంది. అదేవిధంగా విటమిన్ C ఎక్కువగా ఉంటుంది ఈ సీబక్త. విటమిన్ C తీసుకోవడం వల్ల చర్మం పైన ముడతలు ఎక్కువగా రాకుండా ఉండడం, అదేవిధంగా చర్మం లోపల ఉన్నటువంటి విష పదార్థాలు ఉంటే వాటిని రిమూవ్ చేయడంలో చాలా బాగా ఉపయోగపడుతుంది. అదేవిధంగా కొల్లేజన్ సప్లిమెంట్ వాడుతూ ఉంటారు, చాలా వరకు కొంతమంది వాడుతూ ఉంటారు. కొల్లేజన్ సప్లిమెంట్ చాలా మంది సినిమా యాక్టర్స్, ఫేమస్ అయినటువంటి వాళ్ళంతా కొల్లేజన్ డ్రింక్స్ గా తీసుకుంటారు. సో అది ఎందుకు తీసుకుంటారంటే నిత్య యవ్వనంగా కనపడాలి, లేకపోతే ఎప్పుడు గ్లామర్ గా ఉండాలి అని చెప్పేసి వాళ్ళు వాడుతూ ఉంటారు. సో అట్లాంటి కొల్లేజన్ సప్లీస్, కొల్లేజన్ సంబంధించిన మూలాలు కూడా ఈ సీబక్తాన్లో ఎక్కువగా ఉంటాయి. అదేవిధంగా చర్మానికి సంబంధించినటువంటి డిసీజ్ ఏమన్నా, చర్మానికి సంబంధించి లైక్ పిగ్మెంటేషన్స్ అట్లాంటి సమస్యలు ఉన్నా కూడా కొంతవరకు ఈ సీబక్తాన్ వాడడం వల్ల రికవర్ అయ్యే అవకాశం 100% ఉంటుంది. అదేవిధంగా గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉన్నటువంటి వాళ్ళు, గ్యాస్ ట్రబుల్ కానీ, తర్వాత అల్సర్ సమస్య సంబంధించి కానీ ఉన్నటువంటి వాళ్ళు కూడా ఈ సప్లీస్ తీసుకోవడం వల్ల గ్యాస్ట్రిక్ ప్రాబ్లం కూడా తగ్గించుకునే అవకాశం ఉంది. సో ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే ఈ సప్లీ వాడడం వల్ల క్యాన్సర్ రాకుండా కూడా, మనం ఈ సప్లీని వాడడం వల్ల క్యాన్సర్ కూడా నివారించే అవకాశం ఉంది. ఒకవేళ క్యాన్సర్ వచ్చినటువంటి వాళ్ళకి ఇచ్చిన రికవర్ అవుతారు, క్యాన్సర్ రాకుండా కూడా ముందు జాగ్రత్తగా కూడా వాడుకోవచ్చు. సో మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తున్నానండి, ఈ సప్లీ వాడడం వల్ల ఇందులో విటమిన్ K ఎక్కువ ఉండడం వల్ల గుండెకు రక్షణ ఇవ్వడంలోనూ, గుండెకు సంబంధించినటువంటి వ్యాధులు, గుండెకు సంబంధించిన ఏ సమస్య రాకుండా ఉంచడం వల్ల సీబక్తాన్ చాలా బాగా ఉపయోగపడుతుంది. జీర్ణ వ్యవస్థకు సంబంధించినటువంటి మలబద్ధక సమస్య కానీ, ఎసిడిటీ సమస్య కానీ, అవానపాయు అంటారు, అంటే గ్యాస్ట్రిక్ ప్రాబ్లంతో సౌండ్స్ వస్తూ ఉంటాయి, అలాంటి సమస్య ఉన్నా కూడా ఇది క్లియర్ చేస్తూ ఉంటుంది ఈ సప్లీ వాడడం వల్ల. అదేవిధంగా మోనోఫేజ్, లేడీస్ లో వచ్చేటువంటి మోనోఫేజ్ సమస్య, అదే దానికి సంబంధించి పెయిన్ ఏదైతే ఉంటుందో ఆ పెయిన్స్ వచ్చేటువంటి సమస్యను కూడా తగ్గిస్తుంది. మోనోఫేజ్ అనేది రెగ్యులర్ గా సైకిల్ రావడానికి సంబంధించినటువంటి దాంట్లో కూడా ఇది ఎక్కువగా ఉపయోగపడుతూ ఉంటుంది. ఇంకొకటి సీబక్తాన్ వాడడం వల్ల నర్వస్ సిస్టమ్ ఏదైతుందో, నాడీ వ్యవస్థలో వచ్చేటువంటి ఫ్లక్చుయేషన్స్ కూడా ఈ సీబక్తాన్ వాడడం వల్ల తగ్గించుకోవచ్చు. నిద్రలేమి సమస్య ఉన్న వాళ్ళు కూడా దీన్ని వాడడం వల్ల తగ్గించుకునే అవకాశం ఉంటుంది. సో ఇదొక ఎన్ని రకాల ఉపయోగాలు ఉన్నాయంటే నిజంగా ఇది వండర్ ప్రోడక్ట్, వండర్ బెర్రీ ప్రోడక్ట్. సో కాబట్టి మోస్ట్లీ అందరూ ఈ ప్రోడక్ట్ ని యూజ్ చేస్తారని చెప్పి ఆశిస్తున్నా. నేను కూడా ఈ ప్రోడక్ట్ గురించి బూట్ క్యాంప్ కొట్టపకొండలో నేను మీటింగ్ లో తెలుసుకోవడం జరిగింది. బట్ తెలుసుకున్నప్పుడు అప్పటి నుంచి ఈ ప్రోడక్ట్ వాడుతున్నాం. చాలా మంది నేను రిఫర్ కూడా చేస్తుంటాను. కాబట్టి ఇది మ్యాక్సిమం గా వాడే ప్రయత్నం చేయాలి. థ్యాంక్ యూ సార్. ఇంకొకటి ఆమ్లా ఎందుకు నేను సీబక్తాన్ తర్వాత ఆమ్లా చెప్తున్నానంటే, సీబక్తాన్ తర్వాత ఆమ్లాలో కొంచెం ఎక్కువగా విటమిన్ ఉంటుంది. సో కాబట్టి దాన్ని మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. చాలా మంది లీడర్స్ చెప్పారు కాబట్టి దీని గురించి ఎక్కువ ఏం చెప్పను, తక్కువ టైంలో చెప్పి క్లోజ్ చేస్తాను. సో ఆమ్లా అనేది ఉసిరి చెట్టు, ఇది ఉసిరికాయకు సంబంధించినటువంటిది. ఎక్కువగా ఆమ్లా అనేది ఇప్పుడు కదా సార్, 3000 సంవత్సరాల క్రితం నుంచి ఆమ్లాను వాడడం జరుగుతుంది. ఆమ్లా చూర్ణంగా కానీ, ఆమ్లా సంబంధించి చాలా డిఫరెంట్ విధాలుగా దాన్ని వాడుతూ ఉంటారు. కాబట్టి ఆమ్లా అనేది ఇప్పటివరకు చెప్తున్నదంటే నేను చాలాసార్లు చెప్తున్నాను, వెస్టేజ్ ఆర్గనైజేషన్ తీసుకొచ్చిన ప్రతి ప్రోడక్ట్ కూడా కొన్ని సంవత్సరాల క్రితం నుంచి వాడుతున్నటువంటిది. 100 సంవత్సరాలు 150 సంవత్సరాలు బ్రతికిన మానవుని చరిత్రలో వాడినటువంటి ప్రోడక్ట్స్ ఏమున్నాయో వాటిని వెలికి తీసి మరీ చెప్తున్నారు. కాబట్టి ఇంకా ఎవరికైనా అపోహలు ఉన్నా, డౌట్స్ ఉన్నా కూడా మీరు వాటిని నివృత్తి చేసుకొని ప్రోడక్ట్ వాడడానికి ప్రయత్నించండి. సో మన కంపెనీ ఉద్దేశం కూడా అదే, ప్రోడక్ట్ వాడు, నచ్చిన విషయాన్ని షేర్ చేయండి, వాడండి, షేర్ చేయండి అంటారు. సో కాబట్టి ఫస్ట్ వాడడానికి 100% ప్రయత్నం చేయండి. ఆల్మోస్ట్ ఆమ్లాన్ అందరూ వాడుతున్నారని నేను అనుకుంటున్నాను. ఇది ఒక ఔషధ మొక్క, అంటే చాలా రకాల బెనిఫిట్స్ ఉన్నటువంటి ఆమ్లా అండి. సో ఇది యాంటీబయాటిక్ గాను, యాంటీ ఆక్సిడెంట్ గాను బాగా పనిచేస్తుంది. రోగ నిరోధశక్తి బాగా పెంచడంలోనూ ఎక్కువ ఉపయోగపడుతుంది. సో కరోనా తర్వాత మ్యాక్సిమం గా ఈ సి విటమిన్ సంబంధించినటువంటి ఆమ్లా క్యాప్సూల్స్ ఎక్కువగా వాడుతున్నారు. క్యాప్సూల్స్ కంటే ఎక్కువగా పిల్స్ వాడుతున్నారు.
చాలా మంది సప్పరించడానికి సంబంధించి చాలా వాడారు. సో ఇప్పుడు నవడేస్ చాలా మంది ఆమ్లా క్యాప్సిల్స్ ఎక్కువ యూజ్ చేస్తున్నారు. రీజన్ ఏంటంటే ఇక్కడ మన దగ్గర దొరికేటువంటి ఆమ్లా క్యాప్సిల్ ఎక్కడి నుంచి ఇస్తారంటే ఉసిరిలో చాలా రకాల ఉసిరి మొక్కలు ఉంటాయండి. ఇందులో రాక్షస ఉసిరి అని ఒకటి ఉంటుంది. దీంట్లో ఎక్కువగా ఉప్పు ఎక్కువగా ఉంటుంది, సి విటమిన్ ఎక్కువగా ఉంటుంది. సో దాని నుంచి తీసుకోబడింది మన ఆమ్లా క్యాప్సిల్. సో రాక్షస ఉసిరి నుంచి తీసినటువంటిది ఈ క్యాప్సిల్ దీన్ని తీయడానికి ముఖ్య కారణం ఏంటంటే చాలా వరకు గ్యాస్ట్రిక్ ప్రాబ్లంతో బాధపడుతున్న వాళ్ళు భారతదేశంలో ఒక 90% ఉంటారండి జనాభాలో. ఈ 90% వాళ్ళకి ఈ గ్యాస్ట్రిక్ సమస్యను తగ్గించాలి, జీర్ణ సంబంధించిన సమస్యలు తగ్గించాలనే ఉద్దేశంతో ఇది తీసుకురావడం జరిగింది. అదేవిధంగా ఆమ్లా క్యాప్సిల్ వాడడం వల్ల బాడీలో ఒక pH విలువ pH 7 ఉండాలి మన బాడీలో. సో pH వాల్యూ ఎక్కువగా తక్కువ ఏమన్నా ఉంటే దీన్ని ఇంప్రూవ్ చేయడంలోను, స్టేబుల్ చేయడంలోను ఈ ఆమ్లా క్యాప్సిల్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. ఈ ఆమ్లా క్యాప్సిల్ వాడడం వల్ల లివర్ ఫంక్షనింగ్ సరిగ్గా లేకపోతే కూడా లివర్ ఫంక్షనింగ్ చేయడంలోను, సరి చేయడంలోను ఇది బాగా ఉపయోగపడుతూ ఉంటుంది సార్. అదేవిధంగా చర్మానికి సంబంధించినటువంటి చర్మ వ్యాధులు కానీ, చర్మం కాంతివంతంగా అవ్వడానికి సంబంధించినటువంటి పెట్టు రాలిపోవడం సమస్య అట్లాంటివి ఉన్నా కూడా చాలా వరకు ఈ ఆమ్లా క్యాప్సిల్ యూజ్ చేయడం వల్ల తగ్గించుకోవచ్చు. సో ఇంకోటి ఏంటంటే ఇందులో ఫైబర్ ఎక్కువ ఉంటుంది సార్. ఫైబర్ తో పాటుగా చాలా రకాల ఖనిజాలు ఇందులో ఉంటాయి. సి విటమిన్ ఎక్కువ ఉండడం వల్ల మన శరీరాన్ని చాలా వరకు యాంటీబయాటిక్ గా 100% గా పనిచేస్తుంది. ఇందాక చెప్పినట్టుగా నారింజ కంటే ఆమ్లాలో ఎక్కువగా సి విటమిన్ అనేది ఎక్కువ, అంటే ఒక 20%, 20% ఎక్కువగా ఆమ్లాలో సి విటమిన్ ఎక్కువ ఉంటుంది సార్. అదేవిధంగా చర్మానికి సంబంధించిన వ్యాధులు, చర్మ వ్యాధులు రాకుండా ఉండడానికి, అలసట రాకుండా ఉండడానికి, ఒత్తిడి ఒకవేళ అంటే స్ట్రెస్ ఎక్కువగా ఉన్నటువంటి వాళ్ళు కూడా ఈ క్యాప్సిల్ యూజ్ చేయడం వల్ల, ఈ ఆమ్లాన్ని యూజ్ చేయడం వల్ల ఒత్తిడిని కూడా తగ్గించుకోవచ్చు. అదేవిధంగా మన బాడీలో ఉన్నటువంటి అధిక కొవ్వు ఏదైతే ఉందో ఆ కొవ్వును కూడా తొలగించడంలోనూ ఇది బాగా ఉపయోగపడుతుంది. మూత్రాశయానికి సంబంధించిన మూత్రనాళాలకు సంబంధించినటువంటి సమస్య కానీ, యూరిన్ ఇన్ఫెక్షన్స్ కానీ, యూరిన్ లో వచ్చేటువంటి మంట సంబంధించిన కానీ ఎక్కువగా క్లియర్ చేస్తూ ఉంటుంది. అదేవిధంగా చాలా మంది ఇందాక చెప్పిన మూనోత్సవ సమయంలో లేడీస్ లో ఎక్కువగా కడుపులో నొప్పి రావడము, నడుము నొప్పి రావడము, ఇలాంటి సమస్యలు ఎక్కువ వస్తుంటాయి. అట్లాంటివి నివారించడంలో కూడా ఇది ఎక్కువగా ఉపయోగపడడం జరుగుతూ ఉంటుంది. ఇంకొకటి ఆమ్లా క్యాప్సిల్ యూజ్ చేయడం వల్ల క్యాన్సర్ కణాలు మన శరీరంలో ఉన్నా కూడా వాటిని రిమూవ్ చేయడంలో చాలా బాగా ఉపయోగపడుతూ ఉంటుంది సార్. సో రక్తం గడ్డగట్టకపోవడం, గ్లూకోజ్ లెవెల్స్ పెరగడం ఇలాంటి సమస్య ఉన్నా కూడా ఆమ్లా క్యాప్సిల్ కంపల్సరీగా వాడచ్చు. కాంబినేషన్ ఏంటంటే ఆమ్లా ప్లస్ అలోవెరా 2 కంపల్సరీగా వాడాలి. ఈ వాడడం వల్ల ఏమవుతుందంటే జీర్ణ వ్యవస్థకు సంబంధించిన సమస్యలు, అంటే పెద్ద పేగులో కానీ చిన్న పేగులో కానీ ఏమైనా సమస్యలు ఉంటే వాటిని క్లియర్ చేయడం ఉపయోగపడుతుంది. ఎందుకు పెద్ద పేగులో జీర్ణ వ్యవస్థకు సంబంధించిన విటమిన్స్ ఉన్నటువంటి ఆమ్లాన్ని ఎందుకు ఎక్కువ వాడమంటున్నారంటే పెద్ద పేగులో శోషణ ఎక్కువ జరుగుతుంది. మనం తీసుకున్న ఆహార పదార్థాలు బాగా శోషించేది పెద్ద పేగులో జరుగుతుంటుంది. కాబట్టి ఆ శోషణ ప్రక్రియ బాగా జరగాలి అంటే, అబ్జర్ప్షన్ బాగా జరగాలి అంటే మనకి సి విటమిన్ అనేది ఎక్కువగా అవుతుంది. కాబట్టి అది దాంతో ఈ ఆమ్లా క్యాప్సిల్ చాలా బాగా ఉపయోగపడుతూ ఉంటుంది. అదేవిధంగా అతిసారం సంబంధించి, విరోచనాలకు సంబంధించిన సమస్య ఉన్నా కూడా ఈ ఆమ్లా క్యాప్సిల్స్ ని మనం రెగ్యులర్ గా వాడచ్చు. అజీర్ణానికి సంబంధించినటువంటి ఏ సమస్య ఉన్నా మనం ఈ క్యాప్సిల్ ని రెగ్యులర్ గా యూజ్ చేయొచ్చు. ఈ క్యాప్సిల్స్ ఇందాక చెప్పినటువంటి షిబక్సాన్ క్యాప్సిల్, అదేవిధంగా ఆమ్లా క్యాప్సిల్ ని డైలీ 2 తీసుకోవచ్చు. ఉదయం 1, సాయంత్రం 1. భోజనానికి తర్వాత ఉదయం సాయంత్రం 1 రెగ్యులర్ గా 100% వాడచ్చు. చాలా మంచి రిజల్ట్స్ ఇస్తుంది సార్. అదేవిధంగా అలోవెరా, చాలా వరకు అలోవెరా అందరికీ తెలుసు. ఆమ్లా అలోవెరా కాంబినేషన్ తెలుస్తూ ఉంటాం మనం. సో ఇది ఒక కలబంద మొక్క నుంచి ఇవ్వడం జరుగుతుంది. 200 సంవత్సరాల క్రితం నుంచి ఈ అలోవెరాని వాడుతూ ఉన్నాం. అంటే జనరల్ గా మనకు నార్మల్ గా కూడా వాడుతున్నారు చాలా మంది. అంటే కలబంద పైన పైనుంచి తోలు చేసేసి గుజ్జుని చాలా మంది తీసుకుంటూ ఉంటారు. తీసుకోవడం వల్ల శరీరంలోని వేడి తగ్గడం, శరీరం కాంతివంతంగా అవ్వడం, చర్మం కాంతివంతంగా అవుతుంటుంది, యాక్టివ్గా అవుతూ ఉంటారు, ఇలా చాలా మంది చెప్తూ ఉంటారు. యాక్చువల్ గా
వీటన్నిటికంటే ముఖ్యమైన కారణం ఏంటంటే అలోవెరా మొక్కని చాలా మంది ఇంటి ముందు గుమ్మానికి తీస్తూ ఉంటారు. ఎందుకు తీస్తారు అంటే ఇంట్లోకి వచ్చేటువంటి గాలి ఆ అలోవెరా మొక్కలకి తాకి ఇంటి లోపలికి వచ్చినట్లయితే ఇందులో ఉన్నటువంటి సెకండరీలు ఏమంటే వాటి చనిపోయి ఫ్రెష్ ఎయిర్ ఇంట్లోకి వస్తుందని ఒక నమ్మకం ఇంకా సరే సైంటిఫికల్ గా ప్రూవ్ అయింది. కాబట్టి అలోవెరాని చాలా మంది ఇంటి ముందు గుమ్మానికి కట్టుకుంటూ ఉంటారు. ఫ్రెష్ ఎయిర్ ఇవ్వడంలో చాలా అద్భుతంగా పనిచేస్తూ ఉంటుంది సార్ ఇది. ఈ మొక్కకు సంబంధించినటువంటి గుజ్జులో చాలా రకాల విటమిన్స్ ఉన్నాయి. విటమిన్ B12, విటమిన్ A, అదే బి కాంప్లెక్స్ సంబంధించినటువంటి అన్ని విటమిన్స్ ఉంటాయి. అదేవిధంగా విటమిన్ C ఉంటుంది, విటమిన్ E అండ్ ఫోలిక్ యాసిడ్ కూడా ఇందులో ఎక్కువగా ఉంటుంది సార్. సో ఇవి ఈ యొక్క గుజ్జులో 20 మనకు బాడీకి కావాల్సినటువంటి 20 ఎమైనో యాసిడ్స్ ఉంటాయి. ఈ యొక్క కలబంద గుజ్జులో 19 రకాల ఎమైనో యాసిడ్స్, మన శరీరానికి ఉపయోగపడే 19 రకాల ఎమైనో యాసిడ్స్ ఆ గుజ్జులో ఉంటాయి. కానీ ఆ గుజ్జును నేరుగా మనం తీసుకోవడానికి అందరికీ ఉపయోగపడదుగా, అంటే ఇష్టంగా ఉండదు. కాబట్టి మన వెస్టేజ్ ఆర్గనైజేషన్ క్యాప్సూల్స్ రూపంలో తీసుకురావడం జరిగింది. ఇది తీసుకోవడం వల్ల ఫస్ట్ నుంచి చెప్తున్నట్టుగా వ్యాధి నిరోధక శక్తి పెంచుతుంది. అదేవిధంగా ఇది ఒక యాంటీ టాక్సిన్ గా పనిచేస్తుంది. బాడీలో విష పదార్థాలను తొలగించడంలో చాలా బాగా ఉపయోగపడుతుంది. చాలా రకాల అనారోగ్య సమస్యలు అంటే యాంటీబయాటిక్ గా పనిచేస్తుంది. కాబట్టి ఏదైనా బ్యాక్టీరియా కానీ వైరస్ కానీ మన శరీరంలోకి వస్తే దానిపైన యాక్షన్ చేయడానికి ఈ యొక్క క్యాప్సిల్ దీని యొక్క పవర్ అనేది కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి అలాంటి బ్యాక్టీరియా వైరస్ కానీ చిన్న చిన్న విష పదార్థాలు మన బాడీ లోపలికి వచ్చిన దాన్ని చంపి బయటికి పంపించే గుణం ఈ అలోవెరాలో ఎక్కువగా ఉంది. అలోవెరాను రెగ్యులర్ గా వాడాలి. అదేవిధంగా మన పెద్ద ప్రేగులో వచ్చేటువంటి సమస్యలు, జీర్ణ వ్యవస్థలో వస్తున్నటువంటి పెద్ద ప్రేగులు అబ్జర్వ్ చేసుకోలేని గుణం అట్లాంటి దాని నుండి స్టార్టింగ్ అయినట్లయితే ఈ క్యాప్సూల్ వాడడం వల్ల దాన్ని నివారించుకోవచ్చు. సో మలబద్ధకానికి సంబంధించిన సమస్యలు వీటన్నిటిని మనం తొలగించుకోవచ్చు. ఎక్కువగా ఈజిప్ట్ దేశాల్లో చాలా రకాల కలబందాలు ఉంటాయి. వాళ్ళు ఎక్కువ కలబందాన్ని యూజ్ చేస్తారు. ఎందుకనంటే ఎప్పుడు యవ్వనంగా కనిపించాలి, చర్మం మృదువుగా స్మూత్ గా ఉండాలి అంటే ఈ యొక్క కలబందాన్ని ఎక్కువగా వాళ్ళు యూజ్ చేస్తూ ఉంటారు. అదేవిధంగా ఇలా విటమిన్స్, అమైనో యాసిడ్స్, ఖనిజాలు, లిపిడ్స్ ఎక్కువగా ఉంటాయి సార్. అమైనో యాసిడ్స్ ఎక్కువ ఉండడం వల్ల మన బాడీకి కావాల్సినంత పోషకాలను అందించడంలో కూడా, అబ్జర్వేషన్ గుణంలో కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. అదేవిధంగా షుగర్ లెవెల్ తగ్గించడంలో ఉపయోగపడుతుంది. గాయాలైనంత అంటే బర్నింగ్ సిస్టమ్ ఎవరికైనా కాలి మచ్చలు ఏర్పడినట్లయితే ఈ అలోవెరా క్యాప్సూల్స్ ని వాడడం వల్ల అలాంటి మచ్చల్ని కూడా పూర్తిగా తొలగించే అవకాశం ఉంటుంది సార్. ఈ కలబందని ఎక్కువగా గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు, కడుపులో మంట, ఎసిడిటీ, అల్సర్ సమస్యలు ఉన్నటువంటి వాళ్ళు, విరోచనాలు అలా అయ్యేటువంటి వాళ్ళు కానీ, మలబద్ధకం సమస్య ఉన్న వాళ్ళు కానీ, గ్యాస్ ప్రాబ్లంతో సౌండ్స్ వస్తుంటాయి అలాంటి వాళ్ళు కానీ ఈ రెగ్యులర్గా అలోవెరా ప్లస్ ఆమ్లా 2 క్యాప్సూల్స్ కలిపి వాడినట్లయితే 100% మంచి రిజల్ట్స్ వస్తుంటాయి. ఎక్కువగా ఇవి చెప్పడానికి ముఖ్య కారణం ఏంటి అంటే చాలా వరకు ఇప్పుడున్నటువంటి 100 మందిలో కనీసం ఒక 60 నుంచి 70 మందికి ఇమ్యూనిటీ పవర్ చాలా తక్కువగా ఉంది సార్. ఇమ్యూనిటీ పవర్ తక్కువ ఉండడం వలన చాలా రకాల వ్యాధులకు మాకు బారిన పడుతున్నాం మనం. సో దాన్ని తగ్గించుకోవడం కోసం, అంటే ఆ ఇమ్యూనిటీ పవర్ని పెంచుకోవాలి, వ్యాధులను తగ్గించుకోవాలి అనే ఒక ఉద్దేశంతో ఈరోజు ఇమ్యూనిటీ ప్యాక్ కింద 3 ప్రోడక్ట్ తీసుకోవడం జరిగింది. ఇమ్యూనిటీ ప్యాక్ లో మన వెస్టేజ్ ఆర్గనైజేషన్ చాలా రకాల ప్రోడక్ట్స్ ఉన్నాయి. ఇందులో మేజర్ గా నా యొక్క పర్సనల్ రిక్వెస్ట్ ఏంటంటే ప్రతి ఫ్యామిలీ ఆరోగ్యంగా ఉండాలి అంటే వెస్టేజ్ లో ఉన్నటువంటి వండర్ ప్రోడక్ట్స్ ఉన్నాయి, చాలా వండర్ ప్రోడక్ట్స్ ఉన్నాయి. అందులో మన ఫ్యామిలీకి చాలా ముఖ్యంగా అవసరమైనటువంటి ప్రైమ్ కేటగిరీలో ఉన్నటువంటి ప్రోడక్ట్స్ ఏమున్నాయి అనేది ఒకసారి చూడండి. అందులో మోస్ట్ ఇంపార్టెంట్ ప్రోడక్ట్ సీబక్తాన్ గురించి 1 year కిందట నేను పూర్తిగా తెలుసుకోవడం వల్ల దాన్ని వాడడానికి ట్రై చేస్తున్నాను. అందరూ నా టీంలో చాలా మంది సీబక్తాన్ వాడుతున్నారు. సీబక్తాన్ వల్ల చాలా రకాల యూజెస్ ఉన్నాయి. కాబట్టి సీబక్తాన్, అలోవెరా అండ్ ఆమ్లాని అందరూ రెగ్యులర్ గా వాడతారని చెప్పి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండ్ విష్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. చాలా అద్భుతమైన ఇన్ఫర్మేషన్ షేర్ చేశారు సార్.
సార్ నేను ఇది హోస్ట్ రిక్వెస్ట్ చేశాను, హోస్ట్ నాకు ట్రాన్స్ఫర్ చేయండి. యా షూర్ సార్.